హైదరాబాద్ బంజారా హిల్స్ లోని టీటీడీ టెంపుల్ నుంచి భక్తుల రద్దీని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ప్రస్తుతం టీటీడీ టెంపుల్ దగ్గర ఉన్నారు మీరు. ప్రస్తుతం అక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు? స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఏ సంఖ్యలో హాజరవుతున్నారు? రైట్, థ్యాంక్ యూ సౌమ్య. ప్రజెంట్ నేనైతే ఫిలిం నగర్లోని టీటీడీ మినీ టీటీడీ దగ్గర ఉన్నాను. మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచే కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. నార్మల్గా ప్రతి నెలలో కూడా ఏకాదశి అనేది వస్తూ ఉంటుంది, కానీ ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి హిందూ భక్తులకి ఎంతో నమ్మకం. వైకుంఠం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం, అలాగే డైరెక్ట్ వైకుంఠానికి వెళ్తారు అంటూ కూడా ఇటు హిందువులు ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క హిందువులంతా కూడా ప్రతి ఒక్క విష్ణు ఆలయాలన్నిటి దగ్గర కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే భక్తులు కూడా దర్శించుకోవడానికి కూడా అనేక సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో టీటీడీ దగ్గర టెంపుల్స్లో పూలతో కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంతో చక్కగా అలంకరణతో అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం, ఉత్తర ద్వార దర్శనం కోసం కూడా ఆ భక్తులు వేచి ఉన్నారు. అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం కూడా ఏదైతే కొబ్బరికాయలు కొట్టి తులసి మాలలతో వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తిని దర్శించుకొని తులసి పత్రిని అక్కడ నైవేద్యాన్ని సమర్పించి తులసి పత్రిని అక్కడ గుడిలో సమర్పించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క విష్ణు దేవాలయాలన్నిటి కూడా ఇవాళ కిక్కిరిసిపోయాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఓకే, మనకి లోపల కూడా ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడేనండి, ఫిలిం నగర్ నుంచి వచ్చాం. ఓకే, ఈరోజు మీరు ఉపవాసం చేస్తూ ఉంటారా? చేస్తున్నాం. ఓకే, ఈరోజు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి చెప్తారా? విశిష్ట అంటే చాలా అరుదుగా వచ్చేది, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అందరూ చక్కగా సంతోషంగా చేసుకుంటున్నారు. 2025 చాలా శుభం కలగాలని కోరుకుంటున్నాము. ఓకే, అంటే ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయంటారు? ఉపవాసం చేస్తే అదేంటి ఏమంటారు, మంచి జరిగిద్దని. ప్రతి ఏటా చేస్తూ ఉంటారా? చేస్తాం మేము. మీరు ఒక్కరే వచ్చారండి? అవునండి, ఒక్కరే వచ్చాం. ఓకే, చూసాం కదా, అంటే ప్రతి ఏటా కూడా ఇక్కడ భక్తులు వచ్చిన వారు కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారు, అలాగే జాగరణ కూడా చేస్తూ ఉంటారు. ఉపవాసం చేస్తే వారి కోరిన కోరికలు కానీ అన్నీ కూడా తీరుతాయి అని కూడా ఇక్కడ కొంతమంది భక్తులు నమ్మకం. అలాగే ప్రతి ఏటా వాళ్ళ ఆచారాలను అయితే ఆచరిస్తూ కూడా కొంతమంది భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఓకే, సో మనం చూడొచ్చు దేవాలయంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఉదయమే వారు వచ్చారు దర్శనానికి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కోకపేట నుంచి వచ్చామండి. ఎవ్రీ సాటర్డేకి ఇక్కడ మేము విజిట్ చేస్తుంటాము. కానీ ఈరోజు వైకుంఠ దర్శనం ఉన్నందుకు చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. దర్శనం కూడా చాలా సాఫీగా అయింది. లోపల ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్క హిందువులు అందరు భక్తులు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. చాలా బాగుంది, లోపల చాలా బాగుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఉదయం నుంచి కూడా చాలా చక్కగా ఏర్పాట్లు అనేవి జరిగాయి, చాలా చక్కగా ఉంది అంటూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులు చెప్తున్నారు. ఉదయం నుంచి వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే భక్తులు బారులు తీరారు. బయట ఎంత చక్కగా ఉందో లోపల కూడా అంతే మంచిగా ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.